హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి, అదేవిధంగా హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఇతర మంత్రులు, అన్ని శాఖల మంత్రులందరినీ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం కావాలో వాటికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చాలా పక్కా ప్రణాళికతో, కీలకమైనటువంటి ప్రతిపాదనలతో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి సహాయ సహకారాలు, మన హక్కుగా రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉండేటువంటి హామీలకు సంబంధించినటువంటి విషయంలో ఒక మంచి ఫలితాలను సాధించే దిశగా చంద్రబాబు నాయుడు పర్యటన ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమందిని కలిసేదానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి, అదేవిధంగా పోలవరానికి సంబంధించిన 2 శ్వేతపత్రాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇప్పటికే విడుదల చేశారు. జరిగినటువంటి నష్టాన్ని ప్రజలకు వివరించారు. దీంతో ఈ నష్టం జరిగింది ఓకే, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సహకారం తీసుకొని ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వెయ్యాలి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి పరిపాలనా భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆర్థిక సహకారం కావాలి అని ప్రతిపాదన చేశారు. పరిపాలనా భవనాల నిర్మాణానికి అవసరమైనటువంటి పూర్తి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే పోలవరం ఇప్పటి వరకు దెబ్బతిన్నటువంటి గైడ్ బండ్ కానివ్వండి, అదేవిధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే తలెత్తాయో, నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మొత్తం పూడ్చటమే కాకుండా త్వరితగతిన పోలవరం పూర్తి చేసేదానికి అవసరమైనటువంటి పూర్తి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలని అడిగారు. ఆంధ్రప్రదేశ్కు ప్రధానంగా సంక్షేమ పథకాలను అమలును ఎలాగో చంద్రబాబు నాయుడు ప్రారంభించేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం అమరావతిని పూర్తి చేసుకోవటం, పోలవరాన్ని పూర్తి చేసుకోవటం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడికి ఒక స్పష్టత ఉంది. అందుకనే ఈ 2 అంశాల మీద ప్రధానమంత్రితో పాటు ఇతర శాఖల మంత్రులతో కూడా చాలా స్పష్టమైనటువంటి ప్రతిపాదనలు ఆయన అందించారు. దీంతో పాటుగా దుగ్గరాయపట్నం పోర్టు, విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలు, దుగ్గరాయపట్నం పోర్టు, అదేవిధంగా విశాఖ రైల్వే జోను కీలకమైనటువంటిది. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలో 7 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేటువంటి విధంగా కూడా ప్రతిపాదనలు ఆయన చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ప్రస్తుతము స్వల్పకాలిక ఆర్థిక సహకారం కూడా మాకు కావాలి. మేము రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి రాష్ట్రం 10 సంవత్సరాలుగా ఇంకా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సహకారం అందించడానికి కీలకమైనటువంటి 7 ప్రతిపాదనల్ని చంద్రబాబు నాయుడు చేశారు. ఇది ప్రధానమంత్రి కూడా ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారు అని చెప్పేసి ఆశించవచ్చు. ప్రధానమంత్రిగానే ఇవ్వండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపాదన మీద సానుకూలంగానే స్పందించినట్టుగా చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి మొత్తము ఎంపీలకు సంబంధించినటువంటి బృందాన్ని తీసుకొని కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళారు. హోంమంత్రితో కలిసినటువంటి సందర్భంలో అందరిని తీసుకొని వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భం కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందనేది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలాగూ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 21 ఎంపీ స్థానాలు మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు 3 ఎంపీలు బీజేపీకి వచ్చిన, 2 జనసేన, 16 తెలుగుదేశం పార్టీ, 18 వాళ్ళకు ఉన్నాయి. ఈ 3 ఎంపీలు కూడా తెలుగుదేశం జనసేన వల్ల వచ్చి ఈ 21 స్థానాలు లేకపోతే అసలు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదు ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయంలో నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రాధాన్యత విషయం తెలుసు కాబట్టి ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి నష్టం ఎలాగో జరిగింది. 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి వీళ్ళకి తెలిసినటువంటి విషయమే. ఈ విషయంలో ఇప్పుడు అయినా సరే నరేంద్ర మోడీ, అదేవిధంగా మిగతా మంత్రులు సానుకూలంగా స్పందించడానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పట్ల అవకాశాలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి పరిస్థితులు కూడా
అందుకు అనుకూలమైనటువంటిది. ఇంకా కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు కూడా చంద్రబాబు నాయుడు చేశారు. ఎందుకోసమనంటే కేవలము ఈ ప్రత్యేక హోదా, ఈ విభజన హామీలు, ఈ ప్రత్యేక హోదా స్థానంలో పరిశ్రమలకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు కావాలని అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు. మరి ఎన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటొక్కటిగా సానుకూలమైనటువంటి ప్రకటనలు, ఫలితాలు వస్తాయని ఆశిద్దాం. అదేవిధంగా కేంద్ర మంత్రిని కలిసినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి గ్రేహ్యాండ్ శిక్షణా కేంద్రం, ఇది విభజన చట్టంలో ఉంది. దీనికి సంబంధించి ఇది ఏర్పాటు చేసుకోవాలని 385 కోట్లు కావాలి. దాని నిర్వహణకి 28 కోట్ల రూపాయలు కావాలి. వీటిని విడుదల చేయాలని చెప్పేసి అడిగారు. దీంతో పాటుగా 10వ షెడ్యూల్లో ఉండేటువంటి రాష్ట్ర స్థాయి ఆస్తులకు సంబంధించినటువంటి విభజన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఏపీ జెన్కో అదేవిధంగా తెలంగాణ డిస్కంల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలు, ఇప్పుడు తెలంగాణ మనకు బకాయిలు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వటం లేదు, మాకే మీరు ఇవ్వాలండి, ఇది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరించాల్సినటువంటి అంశం. అందుకని కేంద్ర మంత్రితో ఈ అంశాన్ని మాట్లాడారు చాలా స్పష్టంగా. రేపు 6వ తారీఖున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం అవుతున్నాడు. ఇప్పుడు రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా ఆయన కీలకమైనటువంటి ప్రతిపాదనలు చేశారు. అమరావతి అభివృద్ధికి దోహం చేసేటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదన చేశారు. దీంతో పాటుగా హైదరాబాదు విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారికి 6-8 వరుసలుగా దీన్ని విస్తరించేటువంటి ప్రయత్నం చేయాలి, అక్కడికి రవాణాకి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా హైదరాబాద్ అమరావతి మధ్య కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ని, ఈ ఎక్స్ప్రెస్ వేని అభివృద్ధి చేయాలనేటువంటి దాని మీద, విజయవాడ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం కోసం తూర్పు బైపాస్ రోడ్డును వెంటనే మంజూరు చేయాలని, NH అదే నేషనల్ హైవే నేతృత్వంలో తయారవుతున్న DPRని ఇది వేగంగా పూర్తి చేసి ఆమోద ముద్ర వేయాలి అనేటువంటి దాని మీద, కుప్పము, హోసూరు, బెంగుళూరు మధ్య 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించాలి అనేటువంటి ప్రతిపాదన, మూలపేట అంటే భావనపాడు నుంచి విశాఖపట్నం వరకు 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవేని నిర్మించాలి అనేటువంటి. దీనివల్ల కోస్టల్ కారిడార్లో మన మత్స్యకారులకు సంబంధించినటువంటి వాణిజ్య వ్యవహారాలకు కూడా ఇది ఉపయోగపడేటువంటి అంశం. ఇక వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో కూడా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించి, అదేవిధంగా చెన్నై బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడారు, అదేవిధంగా పారిశ్రామిక నోడ్స్ పరిశ్రమకు సంబంధించినటువంటి నీరు, విద్యుత్తు, రైల్వే, రోడ్డు రవాణా సౌకర్యాల విషయంలో కూడా వెంటనే గ్రాంట్ రూపంలో ఆర్థిక సహకారం కావాలని అడిగినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉప్పు భూములు వాటి రిజిస్టర్ విలువ ప్రకారం రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి కోసం వీటికి సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చేయాలి అనేటువంటి దాని మీద వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆక్వా పార్క్, ఇప్పుడు ఆక్వాకు సంబంధించినటువంటి ఏదైతే మత్స్యకారులు ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి అవసరమైనటువంటి ఆక్వా పార్కు మంజూరు చేయాలనేటువంటి దాని మీద, ఉద్యాన పంటల రైతులకు సబ్సిడీలు పెంచే దానికోసం కూడా కొత్త విధానాన్ని రూపొందించాలి అనేటువంటి దాని మీద, నేషనల్ ఆయిల్ ఫీల్డ్ మిషన్ కేంద్ర ప్రభుత్వ వాటా కింద 111 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి అనేటువంటి దాని మీద. తర్వాత పవర్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా ఈయన భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. కర్నూలు విశాఖపట్నం మధ్య హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా లైన్ని ఆమోదం వేయాలి ఈ లైన్కి అనేటువంటి దాని మీద, విశాఖ కాకినాడ గ్రీన్ హైడ్రోజన్ తయారీ హబ్ను ప్రోత్సహించాలి మీరు అనేటువంటి దాని మీద, అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా కొన్ని కీలకమైనటువంటి విభజన చట్టంలో సెక్షన్ 33 క్లాజ్ 4 ప్రకారంగా BPCL రిఫైనరీ ఏర్పాటు చేయాలి అనేటువంటి దాని మీద, అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో రిఫైనరీని ప్రకటిస్తే మాకు సంతోషం, మాకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ముడి చమురు శుద్ధి సామర్థ్యం పెంచేటువంటి విధంగా 2047 కల్లా వికసిత భారత్ ఎదగడానికి ఇది దోహదం చేస్తుంది అనేటువంటి అంశాలు. ఇలాగా కీలకమైనటువంటి స్పష్టమైనటువంటి రాతపూర్వకమైనటువంటి ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం ముందు ప్రధానమంత్రి అదేవిధంగా కేంద్ర మంత్రుల ముందు చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు ఉంచారు. ప్రధానంగా ప్రత్యేక హోదా స్థానంలో పరిశ్రమలకు రాయితీలు, అమరావతి పరిపాలనా భవనాల నిర్మాణానికి ఆర్థిక సహకారము,
ఖచ్చితంగా పోలవరానికి పూర్తి కావడం కోసం ఇప్పుడున్నటువంటి మొత్తం సమస్యల పరిష్కారం, అదేవిధంగా పోలవరం నిర్మాణం పూర్తి కావటం అనేటువంటి ఇవన్నిటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది, మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి